ఏమ్రో బంటిగా ఎన్ని గంటలకు వస్తానన్నావు? ఎప్పుడు వచ్చినావు? అదేదో యాడ్ ఉంటది కదా, ఏరా బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అని. అక్కడ సబ్బు, ఇక్కడ నువ్వు, రెండూ స్లోనే. అరే బన్నుగా, మీ ఇంటికి ఇక్కడికి ఎంత దూరం రా? తుమ్మితే పోయి మీ ఇంట్లో పడతావు. కామెడీ చేయకు, కాలుతాంది ఇక్కడ. సరే సర్లే, నువ్వన్న వచ్చినావు, ఎడో మాకు. ఆ లడ్డుగాడు ఇంకా రాలే. లడ్డుగాడంటే గుర్తొచ్చింది, మొన్న క్లాస్ రూమ్ లో సార్ క్రూర జంతువుల పేర్లు చెప్పురా అన్నాడు. దానికి వాడు ఏం చెప్పిండో తెలుసా? కోళ్ళు, మేకలు, చేపలు సార్. ఇక రొయ్యలు, పీతలు కూడా ఉంటాయి సార్. కానీ అవి అండుతా అంటే గత్తర గత్తర వాసన వస్తుంటది. అవి నేను తినను, అందుకే చెప్పలేదు సార్. అవి క్రూర జంతువులేంట్రా? ఊకోండి సార్, మా ఇంట్లో గా జంతువులతోటే కూర వండుతారు, నాకు గా మాత్రం తెలియదా? అరే లడ్డుగా, క్రూర జంతువులని కూర వండుకునే జంతువులని చేసినావు కదా. నాకు తెలుసురా, ఇది వాడే చెప్పిండని. నీ అనుకున్నాడు వాడేమన్నా తక్కువనా? మొన్న క్లాస్ రూమ్ లో ఏమైందో తెలుసా? అరే లడ్డుగా, క్లాస్ రూమ్ లోకి రావాలంటే భయం అవుతుందిరా నాకు. ఎందుకురా, హోంవర్క్ రాయలేదా? నీ బిత్తిరోడా, నేను వారం రోజులు రానే రాలే, హోంవర్క్ ఎట్లుంటుందిరా నాకు? కరెస్టే కదరా, మర్చిపోయినా నేను. మరెందుకు భయపడతాను? జ్వరం వచ్చింది, వారం రోజులు రానని చెప్పిన. వచ్చేటప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకో అన్నాడు, నేను లేలేదు. ఇప్పుడు ఏమంటాడో ఏమోరా. అరే బన్ను, డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చినవారా? ఇయ్యనన్నాడు సార్. నాకు తెలుసురా, నీకు జ్వరం వచ్చిందని కథలు పడ్డావని. ప్రామిస్ సార్, నాకు నిజంగానే జ్వరం వచ్చింది. మరెందుకు ఇయ్యనన్నారా? డాక్టర్ దగ్గర పోయినా, సార్ మీ సర్టిఫికేట్ కావాలని అడిగిన. ఎందుకు అన్నాడు. ఏమో సార్, మా సార్ తీసుకురమ్మన్నాడు అన్నా. అట్లెట్లు ఇస్తారు, నేను కష్టపడి ఎంబీబీఎస్ చదువుకొని సంపాదించుకున్నా, ఇయ్యని పో అన్నాడు. ఇక ఏం చేద్దామని ఇట్లా వచ్చిన సార్.